నేరపూరిత కోర్టు ధిక్కారం, క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది. ప్రశాంత్ భూషణ్ అని సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది, ఈయన నేరపూరిత కోర్టు ధిక్కారం చేశాడు, ఇతని మీద చర్యలు ఇనిషియేట్ చేయండి అని ఒక బెంచ్కి అప్పచెప్పారు. ఆ బెంచ్లో అరుణ్ మిశ్రా అనే జడ్జి గారు కూడా ఉన్నారు. నేరపూరిత కోర్టు ధిక్కారం అంటే ఏంటి? కోర్టు ధిక్కారం అంటే ఒక జడ్జిమెంట్ని తప్పుగా అన్వయించటం కానీ, తప్పుగా చెప్పటం కానీ, ఒక జడ్జిని అవమానపరుస్తూ మాట్లాడడం కానీ, కోర్టు యొక్క గౌరవాన్ని తగ్గించటం కానీ, కోర్టు మీద ప్రజలకి విశ్వాసం పోయేటట్టు చేయడం కానీ, ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయేటట్టు చేయడం కానీ, ఇలాంటివి చేస్తే దీన్ని కోర్టు ధిక్కారం, నేరపూరిత కోర్టు ధిక్కారం అని అంటారు. ఇంతకీ ప్రశాంత్ భూషణ్ ఏం చేశాడు? ఈయన ట్విట్టర్లో 2 పోస్టింగ్లు పెట్టాడు. ఒక పోస్టింగ్ ఏంటంటే, కరోనా సమయంలో మాస్క్ వేసుకొని తిరగాలి, భౌతిక దూరం పాటించాలి అని ప్రభుత్వం వారు నిర్దేశిస్తూ ఉంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హ్యాడ్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ మీద వెనక కూర్చొని ముందు వేరే వాళ్ళు తోలుతుంటే మాస్క్ లేకుండా, భౌతిక దూరం పాటించకుండా నగర వీధుల్లో తిరిగాడు. ఇదేం పద్ధతి అని పెట్టాడు ఆయన. ఇది ఒక పోస్టింగ్. రెండో పోస్టింగు, గత కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి తోడ్పడినట్లుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కొన్ని ఉన్నాయి అన్నాడు. ఈ 2 అంశాలని నేరపూరిత కోర్టు ధిక్కారము అని ఆ విచారణకు తీసుకున్నారు. సుయమోటోగా తీసుకున్నారు వీటిని. ఇది కానీ నిరూపించబడితే కోర్టులో, అన్నిటికంటే పెద్ద కోర్టు సుప్రీంకోర్టు కాబట్టి, సుప్రీంకోర్టు కానీ తీర్పిస్తే అది ఫైనల్. ఇంకా కాబట్టి విస్తృతమైన బెంచ్కి అప్పీల్ చేసుకోవచ్చు, అది వేరే. 6 నెలలు జైలు శిక్షణ వేయచ్చు, 2,000 జరిమానా వేయచ్చు. ఇంతకు నిజంగా ఇవి కోర్టు ధిక్కారం కింద వస్తాయా? ఒక చట్టం ఉంటే లేదా ఒక గైడ్ లైన్ ఉంటే, కరోనా సమయంలో మహమ్మారిగా ఉండి ప్రజలు ప్రాణాలు తీస్తూ ఉంటే దూరం పాటించండి, మాస్కులు కట్టుకోండి అని ప్రభుత్వం వారు నిర్దేశిస్తే, ఈ నిర్దేశన సాధారణ జనానికే కానీ నాకు కాదు అనే అర్థం వచ్చేటట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మోటార్ సైకిల్ మీద మాస్క్ లేకుండా తిరగడం అనేది తప్ప, అది తప్పని చెప్పడం తప్ప. ప్రజలు ఏమనుకుంటారు దీన్ని కోర్టు ధిక్కారం కింద కానీ తీసుకుంటే? అసలు అలాంటి జరిగిందా లేదా? జరగకుండా జరిగిందని చెప్తే ధిక్కారమే, ఒప్పుకుంటా నేను. జరిగింది కదా, జరిగిందో లేదో ముందు నిర్ధారించండి, అది తప్పు కాదు ముందు తేల్చండి, అప్పుడు అది తప్పు అని చెప్పడం తప్పుగా తర్వాత తేలుతుంది అనేది ఎవరైనా అనుకుంటారు కదా. మరి ఇంతగా ప్రజల గురించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సుప్రీంకోర్టు ఒక జడ్జికి సంబంధించి ఇంత జాగ్రత్తలు తీసుకుంటుంది ఏందని అనిపించదు ఆ జనానికి. అందుకే గతంలో సుప్రీంకోర్టులో చెప్పినటువంటి న్యాయమూర్తులు, మనం న్యాయం చేస్తేనే చాలదు, న్యాయం చేస్తున్నట్టు కూడా కనపడాలి అని చెప్పారు. అలాగే కోర్టుల లోపల మన ప్రవర్తనే కాదు, కోర్టుల బయట కూడా మన ప్రవర్తన గౌరవనీయంగా ఉండాలని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మనం చేసే పనులు ప్రజాస్వామ్య విలువలను పెంచేటట్లు ఉండాలి కానీ ప్రజాస్వామ్యం మీద ప్రజలకి నమ్మకం పోయేటట్టు ఉండకూడదని కూడా అన్నారు. ప్రజల యొక్క నిరసన, ప్రజలు ప్రశ్నించడం అనే దాన్ని మనం అనుమతించాలి అని అన్నారు. కోర్టు ధిక్కారం అనే ఈ అవకాశాన్ని చాలా జాగ్రత్తగా, సున్నితంగా వాడుకోవాలి తప్ప విచ్చలవిడిగా వాడకూడదని కూడా అన్నారు. మరి ఇక్కడేం కనపడతా ఉంది? ఒక 2 ప్రశ్నలు వేసిన దానికే ప్రశాంత్ భూషణ్ అనే ఆయన్ని లోపల పెడతాం, విచారం చేస్తాం అంటున్నారు. అంటే అంత స్థాయి లాయర్కే అటువంటి పరిస్థితి ఎదురైనాక ఇంకా సాధారణ జనం ఏం మాట్లాడగలుగుతారు? ప్రజాస్వామ్యం సజావుగా బతకాలి అంటే తప్పుల్ని ఎత్తి చూపడము, దాన్ని పరిశీలించడం తప్పనిసరిగా అవసరం కదా.
మరి దాన్ని ఎందుకు ఇక్కడ హైలైట్ చేయబడడం లేదు? ఈ ప్రశాంత్ భూషణ్ గారు చేసిన అన్ని పనులు సరైనవా కావా అని నిర్ణయించడం మన పని కాదు. కానీ ఆయన గత ప్రభుత్వం అప్పుడు కూడా ఇలాంటి ధిక్కారాలను చూపించాడు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని బయటపెట్టినప్పుడు కూడా ఇలానే మాట్లాడినాడు. ఆయన తనకుండే నిరసన తెలియజే హక్కును ఆడుకుంటున్నాడు. దాన్ని మనం ఏ విధంగా తప్పుపడతాము? 11 ఏళ్ళ అడిగిన సుప్రీంకోర్టు జడ్జిల్లో సగం మంది అవినీతి పరులు అని అన్నాడు. ఆ అవినీతి పరుల పేర్లతో సహా వాళ్ళు చేసే అవినీతి పనులతో సహా ఓ చిట్టా తయారు చేసి సీల్డ్ కవర్లు సుప్రీంకోర్టుకి ఇచ్చాడు. 11 ఏళ్ళు అయింది, దాని గురించి ఇంతవరకు ఏమి చర్చించలే. ఆ స్టేట్మెంట్ కంటే ఇప్పుడు ఈయన ట్విట్టర్లో పెట్టిన పెద్ద స్టేట్మెంట్లా నేరపూరిత కోర్టు ధిక్కారం కిందకు వస్తాయా? అంతకంటే పెద్దవా? 4 సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలు మీటింగ్ వేసుకొని పబ్లిక్గా పత్రికలకు ఎక్కి సుప్రీంకోర్టు పనితీరు మీద అభ్యంతరాలు తెలియజేశారు. అంతకంటే పెద్ద నేరపూరిత కోర్టు ధిక్కారం కిందకి ఇది వస్తుందా? వ్యవస్థలు మేనేజ్ చేయబడుతున్నాయి అనే భయం జనానికి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఎన్నికల సంఘం, కాగు, ఇది అదేని కాదు, ప్రతిదీ కూడా ఈరోజు ప్రభుత్వాల్లో ఉన్న పార్టీలకు అనుగుణంగా మేనేజ్ చేయబడుతున్నాయనే ఒక అనుమానం ప్రజలకు వస్తూ ఉన్నప్పుడు కోర్టులు దానికి అతీతంగా ఉన్నాయనే భావం ప్రజలకు కలగడం చాలా అవసరం కదా. ఈయన చేసిన అభ్యర్థనలు ఒకటి ఉంది. తన మీద విచారించే బెంచ్లో అరుణ్ మిశ్రా గారని న్యాయాధికారి ఉన్నాడు. అరుణ్ మిశ్రా గారిని తప్పించండి, ఆయనకి నా మీద బయాస్ ఉన్నది, ముందు ఏర్పరచుకున్న అభిప్రాయం ఉన్నది, నేను మోడీని అప్పుడప్పుడు వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉంటాను. అరుణ్ మిశ్రా గారు బహిరంగంగా మోడీని ప్రశంసిస్తూ ఉంటారు. ఓ జడ్జిగా ఉన్నతను రాజకీయాల్లో ఉన్న వ్యక్తులను అలా బహిరంగంగా ప్రశంసించకూడదు, కానీ ప్రశంసిస్తూ ఉంటాడు. అందువలన ఆయన నాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడంలో ఉత్సాహం చూపిస్తాడు అనే అనుమానం నాకు ఉన్నది అని ఒక నిందితుడు అన్న తర్వాత నిందితుడికి అవకాశం ఇచ్చి బెంచ్ని మార్చాలి తప్ప అది బెంచ్లో ఆ సమస్య విచారణ చేయబడకూడదు, ఇది సాంప్రదాయం. కానీ ఇక్కడ ఆ బెంచ్లో అరుణ్ మిశ్రా గారు మారలేదు. ఆయన ఆల్రెడీ ఈ అంశాన్ని మేము తీసుకొని విచారిస్తాం, విచారించి తీర్పు వచ్చినా చర్య తీసుకుంటాం కూడా ప్రకటించాడు. ఏ విధమైనటువంటి నమ్మకం జనానికి మనకి కలుగుతుంది ఇటువంటి వాటిని చూస్తే? అందువలన ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం కానీ అభ్యంతరం చెప్పడం కానీ తప్పట్టకూడదు. నేరపూరితమైన స్వభావంతో ఒక తీర్పుని చర్చిస్తే నేర స్వభావం ఉందనాలి. కానీ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు కూడా ప్రజల యొక్క అభిప్రాయ ప్రకటనకి అతీతమైనవి కావు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకసారి ఇచ్చినటువంటి తీర్పుని తన తీర్పుని తానే తిరగతోడుకున్నట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ తీర్పు ఇలా వచ్చి ఉండకూడదు అని అనొచ్చు. వ్యక్తులను ఉద్దేశించి, జడ్జిలను ఉద్దేశించి అవమానకరంగా కానీ వాళ్ళకి ఉద్దేశాలు ఆపాదిస్తూ కానీ మాట్లాడడమే తప్పవుతుంది. కానీ ఒక తీర్పుని ఇది సరైనది కాదు, ఇలా వచ్చి ఉండకూడదు అని అనటం కూడా నేరపూరిత కోర్టు ధిక్కారం కిందకి రాదు. అలాగే గత కొన్నేళ్లుగా ఇస్తూ ఉన్నటువంటి తీర్పులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి అనడం ఏ విధంగా కోర్టు ధిక్కారం అవుతుందో సుప్రీంకోర్టు తేల్చాలి. ఇదంతా ఎలా ఉందంటే మోడీ గారిని అభినందిస్తూ ఉన్నటువంటి ఒక జడ్జి చేతులు ఈ కేసు పెట్టడం ప్రజల అనుమానానికి తావిచ్చే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే సుప్రీంకోర్టు మొదటి పాయింట్, అసలు ఇలాంటి చర్చను పెట్టడమే సరైనది కాదు, ఇలాంటి అభిప్రాయ ప్రకటనని కేసు కింద తీసుకోవటమే సరైనది కాదు అని మనం అనుకోవాల్సి వస్తుంది. రెండవది, ఫలానా జడ్జి మీద నాకు అనుమానం ఉందని అన్న తర్వాత అతన్ని తొలగించి లేదా ఆ బెంచ్ని తొలగించి వేరే బెంచ్ని పెట్టడమే సరైనది. ఫలానా కేసులో అందులో ఉన్న వ్యక్తి తనకి బంధువో దూరపు బంధువు అయితే జడ్జిలు స్వచ్ఛందంగా తప్పుకోవడం మనకు తెలుసు ఆ కేసులోంచి. ఎందుకంటే బయాసుడుగా తీర్పిచ్చారని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి దీని అర్థం ఏంటంటే న్యాయం చేయటమే కాదు,
న్యాయం చేస్తున్నట్టు కనపడటం కూడా చాలా అవసరం. మనం మంచి వాళ్ళుగా ఉండడమే కాదు, మంచి వాళ్ళగా కనపడటం కూడా అవసరం.